హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గ్యాస్ బర్నర్ చూస్తాం రండి. గ్యాస్ బర్నర్ అయితే ఎక్కువగా నల్లగా అయిపోతుందని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు చూస్తాం. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. మనం అయితే నెలకు ఒకసారి 2 monthsకి ఒకసారి గ్యాస్ బర్నర్ కడుగుతాందని ఇలా క్లీన్ చేసుకోండి. మనకి ఎక్కువ రోజులు గోల్డ్ కలర్గా బాగా గ్యాస్ అయితే చాలా బాగా మంట మండుతుంది. ఇప్పుడు అందరింట్లోనూ పితాంబరి పౌడర్ ఉంటుందని పితాంబరి పౌడర్ తీసుకోండి. ఇదైతే ఒక 10 నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు, తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక స్పూన్ తీసుకున్న తర్వాత వాటర్, ఒక డ్రాప్ వాటర్ వేసుకొని దాంట్లో ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బర్నర్ తీసుకొని బాగా ఒక 5 నిమిషాలు అయితే బాగా ఇలా రుద్దండి, రుద్దుకోవాలి. ఒక 5 నిమిషాలు రుద్దుకోవాలి. మనం రుద్దితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలు బట్టి గ్యాస్ బర్నర్ అయితే క్లీన్గా గోల్డ్ కలర్గా మెరిసిపోతుంది. గ్యాస్ అంటే చాలా మంట అయితే చాలా బాగా మండుతుంది. ఇదైతే ఒక 5 నిమిషాలు ఇలా రుద్దుకోండి, స్టీల్ స్క్రబ్బర్లో రుద్దుకోండి. రండి, ఇలా ఒక 5 నిమిషాలు రుద్దుకోండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా చూపిస్తాను, అంతే లైవ్లోనే చూపిస్తున్నాను. మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి. పితాంబరి పౌడర్ తీసుకొని బాగా ఇలా రుద్దుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాలు అలా రుద్దితేదా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని గ్యాస్ బర్నర్లో వేసుకొని కడుక్కోండి. చూడండి, లైవ్లో చూపిస్తున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మీకైతే లైవ్లోనే చూపిస్తున్నాను దాన్ని చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఇలా వాటర్లో కడుక్కున్న తర్వాత 1 నిమిషం పాటు వాటర్లో కడుక్కోండి. వాటర్లో అయితే కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసి తుడుచుకోండి. క్లాత్ తీసి తుడుచుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఎండలో పెట్టుకోండి. తుడుచుకున్న తర్వాత గ్యాస్ అయితే బర్నర్ అయితే నీట్గా మండుతుంది. మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టిప్ చూస్తాం రండి. ఇలా తుడుచుకొని ఎండలో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే మంట అయితే చాలా బాగా మండుతుంది. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టిప్ చూస్తాం రండి. చూడండి, ఎంత బాగా కొత్తటిలాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మరో టిప్ చూస్తాం రండి. కొత్తిమీరకు అయితే తీసుకొస్తాం దాన్ని, అది ఎక్కువ 2 రోజులు ఉంటే వాడిపోతుంది, పాడైపోతుందని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఈ వీడియోలో చూపిస్తాం రండి. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. కొత్తిమీరకు తీసుకున్న తర్వాత చూడండి, మాకు వాడిపోతుంది, లేకపోతే అది నల్లగా పాడైపోతుంది. ఇలా చేసుకుంటే మనకి తొందరగా పని అయిపోతుంది. పనికి వెళ్ళినప్పుడు ఈజీగా వాటర్లో కడిగి వేసుకోవచ్చు. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసి వెతుకోండి. కాడలని ఇలా కట్ చేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదైతే చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. అన్నీ అయితే కొత్తిమీరని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇలా కట్ చేసుకోండి. తర్వాత అయితే ఒక బాక్స్ తీసుకొని, ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఒక పేపర్ వేసుకోండి. దాని లోపల ఒక పేపర్ వేసుకొని ఇప్పుడైతే కొత్తిమీరకు వేసుకోండి. అయితే వేసుకోండి. ఇదే అయితే ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీరకు పైన మరో పేపర్ కవర్ పెట్టుకోండి. ఇలా మర్చి పెట్టుకోండి. అయితే ఇదైతే మనకు ఒక 10 days 15 days ఇలానే ఉంటుంది. కొత్తిమీర ఇలా చేసుకుంటే ఈ బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఒక 10 days 15 days ఇలానే. హాయ్ అండి, ఇప్పుడైతే చికెన్ ఫ్రై తయారు చేసుకుంటాం రండి. ఇదే అయితే చపాతీకి అండ్ రైస్కి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. చికెన్ ఫ్రై అయితే వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. చికెన్ ఫ్రై అయితే ఒక 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. బాగా పసుపేసి బాగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత 1 స్పూన్
చిల్లీ పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను, చికెన్ మసాలా అయితే 1 స్పూన్ వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, లెమన్ ఒక 1/2 లెమన్ తీసుకున్నాను. 1/2 లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను, ఒక 2 డ్రాప్ 3 డ్రాప్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత పసుపు ఒక కొంచెంగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పెరుగు ఒక 2 స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అయితే 2 స్పూన్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. కట్ చేసిన కొత్తిమీరాకు అయితే కొత్తిమీరాకు వేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత ఇదైతే ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ప్లేట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి. కట్ చేసిన ఆనియన్ అండ్ టమోటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి. స్టవ్ అంటించుకోండి, కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లవంగం వేసుకోండి. ఇది చిటపట అయిన తర్వాత సోంపు ఉంటే సోంపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. సోంపు చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమోటాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి అయితే. ఇప్పుడైతే మనం ముందుగా 1 అవర్ నానబెట్టుకున్నాం దాన్ని ఈ చికెన్ వేసి అయితే కలుపుకోండి. ఇప్పుడైతే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చికెన్ వేసి కలుపుకోండి. ఇది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదైతే ఒక 10 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడైతే సాల్ట్ కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. సాల్ట్ వేస్తే తొందరగా చికెన్ అయితే ఉడికిపోతుంది. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు వదిలిన తర్వాత అప్పుడప్పుడు చికెన్ ఫ్రై కలుపుతూ ఉండాలి. మంట అయితే మీడియంగా పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూడండి. చికెన్లో అయితే వాటర్ కొంచెం పామ్ అయింది, లైట్గా వాటర్ పామ్ అయింది. చికెన్లో మనం వాటర్ పోయకుండా వాటర్ పామ్ అయింది. మరో 3 నిమిషాలు బాగా ఇలా కలుపుకోండి. చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. మరో టైం ప్లేట్ తీసేసి ఇలా ఫ్రై చేసుకోండి. మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మంట మీడియంగా పెట్టుకోండి, లేకపోతే మా గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడైతే మరో టైం ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మరో టైం ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ప్లేట్ తీసి చూసిన తర్వాత చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. వాటర్ వేసుకున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి. చికెన్ ఫ్రై తయారైపోతుంది. నాకైతే సాల్ట్ తక్కువ అని సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. సాల్ట్ అయితే నాకు తక్కువ అని నేను చూసి వేసుకుంటున్నాను. చూడండి, చికెన్ ఫ్రై అంటే కొంచెం గట్టిగా ఫ్రై లాగా తయారైపోయింది. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. అండ్ చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చికెన్ ఫ్రై అయితే తయారైపోయింది. ఈ వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఈ ఫ్రై పిల్లలకి వేసియండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు. ఒకరోజు ఇలా పిల్లలకి చేసియండి, వాళ్ళైతే చాలా బాగా తినుకుంటారు. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి, అయితే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం.
ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. బాయ్, మరో వీడియోలో కలుస్తాం.